ఆడవాళ్ళు అవసరం లేదు, నేను కూడా చెప్తా. ఏం చేస్తారు? మా ఇంట్లో మేము కూడా ఆడవాళ్ళ పేరుతో పెట్టుకుంటాం బస్సులు. మరి ఆ పొద్దున రాలే నీకు ఇది ఇవన్నీ ప్రూఫ్. జైలుకి పంపిస్తుంది. ఎన్ని రోజులు వచ్చినారా? ఏం బిగినారా? ఏం బిగినారు? పోరా, ధైర్యంగా పోరా. నువ్వు చేయకపోతే నువ్వు చేసినావు కాబట్టి ఈరోజు రక్తం చుక్కలేదు రండి ముఖంలో. దరిద్రుడా మినిస్టర్ పాపం 302 నావానికే. నీ అబ్బాయి ఈరోజు కూడా పిల్లోడు తిన్నట్టున్నాడు రా మావాడు. కొల్లు రవీంద్ర మాట కూడా గట్టిగా రాదు కదా మా కొల్లు రవీంద్రకి. అచ్చెన్నాయుడిని అవసరం ఉండే ఆ బుద్ధి ఆనందించలే మీరు. నేను రిక్వెస్ట్ చేస్తారా, గుట్టలు ఎత్తి వీళ్ళు జీబులు కూడా ఎక్కించుకోబోతండి. బేడీలు వేసి దొంగలు పట్టబోతాడు. దొంగలు పట్టబోయేటట్లే కదా. బేడీలు వేసి చైన్ వేసి చుట్టుకొని పోతా అంటారు రోడ్లో. ఆ పని చేయండి, నాకు అప్పటికన్నా బుద్ధి వస్తుంది. నీది కాదురా గౌడౌన్, చూపిస్తుంది కదరా నీదేరా ఇది గౌడౌన్. గౌడౌన్ నీదే. నీ భార్య పెడుతుంది జయసుధా. చెప్పు 1 ఎకరా 12 సెంట్లు ఉంది. చెప్పుకునే ధైర్యం కూడా లేదు కదా నీకు. చెప్పుకోండి రే, ధైర్యంగా చెప్పుకోండి. దొంగతనం చేసినామని. దొంగతనం చేయకపోతే పోయి ఇప్పుడే సర్వుడు కారా. ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఐఎమ్ ప్రూవింగ్ మై సెల్ఫ్. అందుకే రాలే గడ్డం పెంచిన. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఈ గడ్డం తీసేస్తా. సన్యాసం ఆడుకుంటున్నా నీ మాదిరి. నువ్వు కాదు చేసేది నా కేసులు అన్నీ. నా కేసు నువ్వు కాదా చేసినది. యాజ్ ఏ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఏముంది ఎవిడెన్సా? మా వాళ్ళు ఎందుకు నేను కేసులు పెడితే కూడా ఇంకా పూమ్మా అంటారు. నాకు తెలియదు. ఏమైనా మాట్లాడితే నేను పార్టీకి బాగుండదు. సిగ్గులే పోరా సరవుడు గారు. రేపు పొద్దున్నే నువ్వు ధైర్యంగా నువ్వు చేయకపోతే నువ్వా ఆ పవన్ కళ్యాణ్ ఎందుకురా అంత దూరం పోతే? ఇప్పుడు ఆయన చెప్పినా అనుకో, సైకి ఇచ్చినా అనుకో, టాప్ లేపుతారు నిన్ను నీ ఫ్యామిలీని. ఏమనంటే ఆడవాళ్ళు ఈ బుద్ధి వచ్చిందిలే. ఆడవాళ్ళు ఆ బుద్ధి లేదో మీకు తెలియదా? పాపం నీకు ఒక్కరికే ఫ్యామిలీ ఉండేది. సిగ్గులేరా బస్తాలు బియ్యమా? ఎంత నీచెవరా నువ్వు. అసలుకి దేవుడికి నిన్ను సహించాడు. బీదోళ్ళ దేవి చిల్లరగా పుట్టినారు మీరు. ఆ తిట్టినోళ్ళు కొట్టి అంత చిల్లర్రా. లేకపోతే ప్రపంచం చూసింటే కదా రే. నాకు తెలిసి నువ్వు ఏడ ఉంటే గెస్ట్ హౌస్లో ఆడ చెప్పండావా? బాగుండదు. ఆడవాళ్ళ గురించి మాట్లాడద్దు. నేను ఫోన్ చేసా సత్యేష్ బాబుకు. నేను ఎక్కడా పరిగెత్తిపోలేదు. హైదరాబాద్లో ఉండా. వస్తా ఇంటర్వ్యూ ఫస్ట్ ఎన్టీవీకే చెప్పిన. పొద్దున్నే వచ్చినారు. నేనేం చేయలేదు. 120 రోజులు పెట్టినారా నన్ను. ఎంత శోభ పెట్టినారా మా ఇంట్లో. నా కొడుకు చిన్న పిల్లోళ్ళు, ఒకరు 9 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. 7 రోజు లేదు. 7 రోజు లేదు. రోజులే ఏమంటే నువ్వు చాలా దూరంలో ఉన్నావు. ఎవర్రా నేను కొడితే నీకు ఎవర్రా దిక్కు? మళ్ళీ చంద్రబాబు నాయుడు దిక్కు నీకు. ఎందుకంటే ఆయన ఆలోచించాడు కదా మమ్మల్ని. నేను ఒకటే చెప్తున్నా, 5 నెలలకే ఈరోజు బయటకు వస్తున్నారంటే ఎవరు దయాదక్షిణరావు మీరు? చంద్రబాబు నాయుడు దయాదక్షిణతో ఎట్లా వస్తారా? నిన్న ధర్నా అంట. ధర్నా ఏం ధర్నారా? 12 సార్లు ఎక్కించినారా మీ వాడు? ఎట్లా ఎక్కించినారు తెలుసా మీకు? ప్రతి వస్తువు కొనేదే ఇది ఉంటే రోజు పొద్దున్నే ఏంటో అవి దాని మాదిరి అంతా క్యాల్కులేట్ చేసి ఎవరు వీళ్ళు కూడా అంతా ఎక్కించినాడు. షేర్ మార్కెట్ మాదిరే ఉంది చూడ. మొత్తం వస్తువు పెరిగిందంటే ఇక్కడ కరెంటు పెరుగుతుంది. అప్పులు పెరిగినాయి. ఎన్ని అప్పులు ఉన్నాయంటే లాస్ట్కి 1,29,129,000 కోట్ల అప్పు ఉంది.
పోయినప్పటికీ వీళ్ళు ఎవరో చెప్పినంట వాడు చెప్పినంట వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చినారంట తీసి మమ్మల్ని దేవలం పోతే అవసరం ఇట్లంటారు ఆయన పుణ్యాన ఆ పెద్ద ఆయన పుణ్యాన్ని మీరు చల్లగా ఉన్నారు మేమేమన్నా అంటానే మాకు అటు నుంచి పార్టీ ఆఫీస్ ఫోన్ వస్తుంది ఏమప్ప మనం అట్లా చేయకూడదు తప్ప ఇంకెట్లా చేయాలా 5 ఏళ్ళు మమ్మల్ని రోడ్లోకి రాలేదు దర్యేసిన కొడక ఈ పొద్దు వచ్చింది నీకేడు ఆడపిల్లల గురించే పనికి మరి నా కొడక మూసుకోరా మూసుకో కొల్లు రవీంద్ర మీద మర్డర్ కేసు 302 అదే ఆ పిల్లోడు ఎట్టున్నాడు మాట కూడా రాదు అంతే మాట రాదు సిగ్గులే ఈ పొద్దు ఏడుస్తాను ఆ రోజు పోయినాడు కూర్చున్నాడు వచ్చినాడు నువ్వు దొంగతనం చేయలేకపోతే ఈరోజు సరెండర్గా మేమంతా అయినాం రే చేయలేదు కాబట్టి అయినాం మా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి అయినాం అప్పుడే గవర్నమెంట్ అవన్నీ చూడలే నువ్వు ఉన్నావు నా దాంట్లో కూడా ఏవన్నే నువ్వు ఏవన్నే ఒకవేళ మా వాళ్ళు ఒప్పుకోకపోతే ఎప్పుడో తిరిగి వచ్చి ఉతికి ఆరేస్తా అట్లానే కచ్చ తీసుకుంటా ఏమొద్దు ఆడోళ్ళ పాపం నీ భార్య ఒక్కదేనా పాపమ్మా బ్యాటరీ లేని నా కొడుక నాకు తెలుసు మీకు బ్యాటరీ లేదని ఎందుకు చెప్తున్నా నాకు తెలుసు కాబట్టి మాట్లాడతావా రక్తం చుక్కలేదురా నీ ముఖంలో అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడరా ఇప్పుడు దమ్ముంటే ఆడవాళ్ళ గురించి ఈ పొద్దు మాట్లాడద్దు ఆ రోజే ఉండాల్సింది నీకు ఇంకా వాళ్ళంతా ఉన్నారు గుడివాడ బడివాడ గిడివాడ ఏం సంబంధమే లేనట్టు మాట్లాడతారు ఇప్పుడు ఏడున్నో మాకే తెలియదు ఏడున్నారో మాకే తెలియదు జగన్ గారు సార్ తెలుగుదేశం వాళ్ళకి చెప్తున్నా రోడ్లేకి రాణిస్తారు ఎందుకు రానియాలా నేనైతే చెప్తాను కార్యకర్తలకు నో